అండి నాకు స్వీట్ కార్న్ అంటే చాలా ఇష్టం. అప్పుడప్పుడు బాయిల్ చేసుకొని తింటూ ఉంటాను. కానీ ఈసారి కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాం కదని స్వీట్ కార్న్ క్యాప్సికమ్ మసాలా కర్రీ ట్రై చేశాను. టేస్ట్ చాలా బాగుంది. ఎలా చేశాను మీరు కూడా చూసేయండి. స్వీట్ కార్న్ గింజలను ఉడికించి పక్కన పెట్టుకోవాలి. మసాలా కోసం మిక్సీ జార్ తీసుకొని అల్లం, వెల్లుల్లి, ధనియాలు, గసగసాలు, జీలకర్ర, కొన్ని టమాటా ముక్కలు, కొన్ని బిర్యానీ స్పైసెస్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని ఫ్రై అవనివ్వాలి. దాంట్లో ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకుని రుచికి సరిపడా ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా, ధనియాల పొడి వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి. దాంట్లో కొంచెం ఆయిల్ సెపరేట్ అవుతున్నప్పుడు ఉడికించి పెట్టుకున్న స్వీట్ కార్న్ గింజలు వేసుకుని ఇంకొక నిమిషం పాటు బాగా కలుపుకొని కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకుని 2 నిమిషాల పాటు మంచిగా మగ్గించుకోవాలి. క్యాప్సికమ్ ముక్కలు కూడా మంచిగా మగ్గిన తర్వాత గ్రేవీ కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకుని సిమ్ టు మీడియం ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకుంటే స్వీట్ కార్న్ క్యాప్సికమ్ మసాలా కర్రీ రెడీ. ఒక్క లైక్ చేసి వెళ్ళొచ్చు కదా.